దాన్ని అయిపోయింది, ఇంకేం ప్రాబ్లం లేదు. అంటే పార్టీ నుంచి దెర్ ఇస్ నో కాంట్రవర్సీ. సీనియర్లు ఎవరు స్వరాలు ఇప్పడం, మొన్న మధ్యన మన దగ్గర ఇద్దరు మాట్లాడారు గుర్తుంటే గనక, రెండు ఇది చేసాం మనం. వాళ్ళు ఒకప్పుడు సీనియర్లు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, జ్యేష్ఠ రమేష్ లాంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత లింగమనేని శివరాంప్రసాద్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళకు కొంత ఫీలింగ్స్ ఉంటాయి ఆ తరానికి. అలాగే వీళ్ళు వాస్తవంగా వాళ్ళ పార్టీ పరంగా చూసుకున్నప్పుడు థర్డ్ లీడర్స్ ఫోర్త్ లీడర్స్ అవుతారు, ఫోర్త్ క్యాడర్ కిందనో వస్తారు వాళ్ళు. ఆ లెక్కన చూస్తారు తప్పించి మిగతా అసంతృప్తులు ఏమి ఎవరు లేరు కదా. ఇప్పుడు ఎవరైనా అచ్చెన్నాయుడులు, అయ్యన్న పాత్రులు, బుచ్చి చౌదరులు ఎవరైనా ఈయన్ని తప్పు లేకపోతే మనం బాబు గారి పేరు మీద వెళ్ళాలి అని ఎవ్వడు మాట్లాడలేదు కదా. అందరూ లోకేష్ పేరు మీదనే ముందుకు మాట్లాడారు. దెన్ ఆల్ యాక్సెప్టెడ్ అన్న సంకేతం ఇచ్చేశారు క్యాడర్ అంతా. 2 ఏళ్లలో మొదట చేసిన ప్రచారానికి ఇప్పుడు నిన్న మహానాడులో కనిపించిన దానికి 11 స్థానాలకే పరిమితం చేసాం ప్రతిపక్షాన్ని, మా సత్తా ఏంటో చూపించామని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ నిన్న బాబు గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, ఏ వక్త మాట్లాడినా సరే జగన్ ప్రస్తావన లేకుండా లేదు. జగన్ మళ్ళీ రాకుండా మళ్ళీ కూటమి ప్రభుత్వం లేదంటే బాబు గారే రావాలి అనేలాగే కార్యకర్తలకి అందరికీ ఒక సందేశం ఇవ్వడం, అక్కడ ఇంకా ఒక భయం వెంటాడుతుందా, అది కనిపించిందా? అంటే రాజకీయ పరంగా ఒక్కొక్కటిది ఒక్కొక్క వ్యూహం ఉంటుంది. మీరు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గురించి ఎక్కువ తిడతాడా? ఉండదు. కాంగ్రెస్ని ఎక్కువ తిడతాడా? ఉండదు.